హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కృష్ణ గారు వదులుకున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ఏంటో, ఆ తర్వాత ఆ సినిమా ఎవరు చేశారో తెలుసుకుందాం. ఆ రోజుల్లో కృష్ణ గారు అంటేనే ప్రయోగాలకు పెట్టిన పేరు. అప్పట్లో ఏ హీరో చేయనన్ని ప్రయోగాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కృష్ణ గారు. అటు క్లాస్ సినిమాలు, ఇటు మాస్ సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు ఆయన. ఎన్టీఆర్ గారి తర్వాత మాస్ ఆడియన్స్కి ఆ రేంజ్లో రీచ్ అయిన హీరో కృష్ణ గారే. ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒకరితో అనుకున్న సినిమా మరొకరితో చేయడం అనేది చాలా సాధారణమైన విషయం. అలాంటి సినిమాలు చేసి కొంతమంది మంచి విజయాన్ని అందుకుంటే, మరికొంతమంది వేరొకరితో అనుకున్న సినిమా ఆ సమయంలో వాళ్ళు చేయకపోవడం వల్ల ఆ సినిమాని వీళ్ళు చేసి చేదనుభవాన్ని చవిచూసిన సందర్భాలు కూడా లేకపోలేవు. సరిగ్గా కృష్ణ గారి విషయంలో కూడా అదే జరిగింది. 1983లో వచ్చిన ఖైదీ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమా చిరంజీవి గారిని మెగాస్టార్గా నిలబెట్టింది. అప్పట్లో 25 లక్షల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఏకంగా 8 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అసలు అంత మంచి సినిమాని కృష్ణ గారు ఎందుకు వదులుకున్నారో అర్థం కావట్లేదు. అసలు ఈ సినిమా చిరంజీవి గారికి బాగుందా, లేక కృష్ణ గారికి సూట్ అవుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.